నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా మాజీ డెమోక్రాటిక్ తులసి గబార్డ్ను ఎన్నుకున్నారు. ఇకపై అమెరికా గూఢచారి సంస్థలకు ఆమెనే హెడ్గా ఉండబోతున్నారు. ట్రంప్ గూఢచార సలహాదారుగా వ్యవహరించే మొదటి హిందూ కాంగ్రెస్ మహిళగా తులసి గబార్డ్ చరిత్ర సృష్టించారు. నిర్భయమైన స్ఫూర్తిని తులసి అమెరికా ఇంటెలిజెన్స్ రంగంలోకి తీసుకురాగలరని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్లో ట్రంప్ తులసి గబార్డ్ను ప్రశంసలతో ముంచెత్తారు. మాజీ అభ్యర్థిగా ఆమెకు 2 పార్టీలలో విస్తృత మద్దతు ఉందని, గర్వించదగిన రిపబ్లికన్ అంటూ ట్రంప్ మెచ్చుకున్నారు. ఇంటెలిజెన్స్లో ఎలాంటి అనుభవం లేకపోయినా తులసి గబార్డ్ 2 దశాబ్దాలకు పైగా యుఎస్ మిలిటరీలో పనిచేసిన అనుభవం ఉంది. తులసి 2 దశాబ్దాలకు పైగా ఆర్మీ నేషనల్ గార్డ్లో పనిచేశారు. ఇరాక్, కువైట్లలో కూడా విధులు నిర్వర్తించారు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. ఆమె 2022లో డెమోక్రాటిక్ పార్టీతో తన సంబంధాలను తెంచుకున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలో ట్రంప్కు మద్దతు తెలిపారు. ఆమె మద్దతు కూడా ట్రంప్ విజయానికి కారణమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తులసి గబార్డ్ పేరు కారణంగా భారతీయ మూలాలు కలిగి ఉన్నారని తప్పుగా భావిస్తారు. అయితే ఆమెకు భారతదేశంతో ప్రత్యక్ష సంబంధాలు లేవు. ఆమె తల్లి హిందూ మతాన్ని స్వీకరించడంతో తన పిల్లలకు హిందూ పేర్లను పెట్టారు. తులసి గబార్డ్ కూడా హిందూయిజాన్ని పాటిస్తున్నారు. అమెరికా కాంగ్రెస్లలో తొలి హిందూ సభ్యురాలిగా తులసి చరిత్ర సృష్టించారు. అమెరికన్ సమూహ సంతతికి చెందిన తులసి భగవద్గీతపై ప్రమాణం చేసి బాధ్యతలను గతంలో స్వీకరించారు. సినిమాటోగ్రాఫర్ అబ్రహాం విలియమ్స్ ను తులసి వివాహం చేసుకున్నారు. ఆమె మొదట డెమోక్రాటిక్ పార్టీకి ప్రాతినిధ్యం వహించారు. 2013 నుంచి 2021 వరకు హవాయి 2nd డిస్ట్రిక్ట్లో కాంగ్రెస్ మహిళగా బాధ్యతలు నిర్వహించారు. ఆమె హౌస్ హోమ్లాండ్ సెక్యూరిటీ కమిటీలో 2 ఏళ్ల పాటు పనిచేశారు. 2020లో తులసి గబార్డ్ కమలా హ్యారిస్ కు వ్యతిరేకంగా డెమోక్రటిక్ ప్రైమరీ ఎంపికకు నామినేషన్ వేశారు. అనంతరం ఆమె రేసు నుంచి తప్పుకున్నారు. అయితే 2022లో డెమోక్రాటిక్ పార్టీని వీడి రిపబ్లికన్ పార్టీలో చేరారు. 2024 అధ్యక్ష ఎన్నికల సమయంలో కమలా హ్యారిస్ పై డిబేట్లకు ట్రంప్ను సిద్ధం చేయడంలో తులసి కీలక పాత్ర పోషించారు. తన విజయంలో తులసి పాత్రను గుర్తించిన ట్రంప్ అమెరికాకు కొత్తగా ప్రెసిడెంట్ అవ్వగానే ఆమెకు కీలక బాధ్యతలను అప్పగించారు. పలువురు అమెరికన్ హిందువులకు, భారత సంతతి వ్యక్తులకు ట్రంప్ తన అడ్మినిస్ట్రేషన్లో కీలక హోదాను ఇస్తూ వస్తున్నారు.